తిరుపతి జిల్లా పాకాల మండలంలో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం మండల ఎంపీపీ లోకనాథం అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశంలో ఎంపీపీ లోకనాథం మాట్లాడుతూ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రతి పంచాయతీకి ఆర్ఓ వాటర్ ప్లాంట్ కోసం 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారని, దీన్ని ప్రతి ఒక్క పంచాయతీ సర్పంచ్లు అధికారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పాకాల మండల జెడ్పీటీసీ నంక పద్మచారెడ్డి, ఎంపీడీఓ నాగేంద్రబాబు, ఎంఆర్ఓ కార్పొరేషన్ డైరెక్టర్లు, వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ సచివాలయ సెక్రటరీలు పాల్గొన్నారు. సో ఎప్పుడు వచ్చినప్పుడు 5 నిమిషాల రిపోర్ట్ వస్తుంది. బ్లడ్ తీసి ఇమీడియట్ గా సిరం డివైడ్ చేసి పెడితే ఇమీడియట్ గా వచ్చేస్తుంది రిపోర్ట్ అనమాట. సో ఇది విత్ 5 మినిట్స్ మన రిపోర్ట్ వస్తుంది. సో ఆ ప్లేట్లెట్ కౌంట్ చూసుకొని మనం ప్రొసీడ్ కావచ్చు, ట్రీట్మెంట్ నార్మల్గా ఉందా లేదా చూసుకోవచ్చు. సో ఈ సౌకర్యాలు ఉపయోగించి అదే డెలివరీస్ కూడా కొత్త హాస్పిటల్ ఓపెన్ అయిన 4 జరిగాయి. లాస్ట్ మంత్ ఈ మంత్ 4 జరిగాయి. 3 అమ్మాయిలు 1 అబ్బాయి. అమ్మాయిలు మనమందరూ కూడా పంచాయతీ వైద్యుల్లో కూడా గడప గడప తిరిగినప్పుడు కూడా ఏ కార్యక్రమంలో ప్రతి సమస్యని అన్నీ కూడా ఎక్కడ కూడా చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, ప్రతిదీ కూడా మనము పంచాయతీల్లో అన్నీ కూడా నెరవేర్చుకున్నాము. మిగిలిన ఏదైనా బ్యాలెన్స్గా ఏదైనా ఉన్నాయంటే కూడా మన ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద మనకు ఇచ్చిన నిధులు తోడానికి దాదాపు 70 కోట్ల రూపాయలు. 70 కోట్లలో ఇప్పటికే దాదాపు 40 కోట్ల పైగా మనం డెవలప్ చేసుకున్నాము. ఇంకా మిగిలింది కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారు మన తొడా చైర్మన్ మోహిత్ రెడ్డి కూడా ఈ గడప గడప సందర్భంలో ప్రతి పంచాయతీ కూడా 30 లక్షల రూపాయల దాకా ఏది ఉన్నా కూడా వాటర్ సమస్య కానీ లేకుంటే ఆ విలేజ్కి కావాల్సిన ఏది ఉన్నా సరే, ముఖ్యంగా తాగు వాటర్ మీద ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇచ్చినారు. వాటన్నిటి కూడా సంబంధించిన పంచాయతీ లీడర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు ఏది ఉన్నా కూడా అదొక ఏఈల ద్వారా రిజర్వేషన్ రాసుకొని ఇస్తే ఇమీడియట్గా ఆ తాగునీరు సమస్య కూడా పూర్తిగా చేసే విధంగా మనం ఈ మండలం నుంచి చేసుకునేదానికి మన ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు ఆదేశాలు ఇచ్చినారు. మీరందరూ కూడా అధికారులు కూడా సమయం పాటించి వాళ్ళతో సర్పంచులతో ఎంపీటీసీలతో కలిసి ఏ వర్కులు పెట్టుకోవాలా, ఏం చేయాలనేది మీరు కూడా పంచాయతీ సెక్రటరీలు దాని మీద ఏఈలు కూడా తీసుకునే రెవెన్యూ అయితే రెవెన్యూ, లేదంటే ఇరిగేషన్ అయితే ఇరిగేషను, ఆర్డబ్ల్యూఎస్ అయితే ఆర్డబ్ల్యూఎస్ సంబంధించిన ఏఈలు కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వర్కుల మీద ఇమీడియట్గా ఎస్టిమేట్లు ఇచ్చి కూడా తొందరగా శాంక్షన్ చేసి అక్కడ వర్కులు చేయాల్సిందిగా తమ ద్వారా కోరుకుంటాను. ఈ సదా అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు జడ్పీటీసీ గౌరవ మాట్లాడాల్సిందిగా కోరుతాను. పద్మ. మండల సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన గౌరవ సభ్యులందరికీ, వేదిక మీద ఉన్న అధికారులకు, గౌరవ ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సమావేశం తరఫున మన మండలానికి ఎంపీడీఓ గారు అండ్ తహసీల్దార్ గారు మనకు కొత్తగా చేయడం జరిగింది. వారికి మన మండలం తరఫున స్వాగతం, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా మనం ఇది చివరి సమావేశంలో ఉన్నాం. మనం అంటే ఎలక్షన్స్ ముందు ప్రభుత్వ కార్యకలాపాలని ప్రతి ఒక్కదాన్ని ముందుకు తీసుకెళ్ళి మాకు ప్రతి విషయంలోనూ సహాయ సహకారాలు అందించిన మండల అధికారులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనం విద్యారంగంలో, వైద్య రంగంలో, అలాగే వ్యవసాయ రంగంలో కూడా ఎంతో పురోగతిని, అభివృద్ధిని సాధించాం. ఇదంతా కూడా మీ అందరి సహాయ సహకారాలు ఉన్నందువల్లే సాధించామని చెప్పడానికి ఆనందిస్తున్నాను. మరి ఈ ఎలక్షన్స్ తర్వాత నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్లో అధికారులందరూ కూడా ఎక్కడికి వెళ్తారో, ఏ మండలాలకు వెళ్తారో తెలియదు. కాబట్టి అక్కడ వెళ్ళి కూడా ఇలాగే